నిజం చెప్తున్నా, నాకెవ్వరికైనా బాకీ పడాలంటేనే భయం అవుతుందోళ్ళ. అందుకే ఎవ్వరు రుణం ఉంచుకోను, నేను అప్పు కూడా చెయ్య. పైసలు బదులు తీసుకోను. అవి తీర్చేదాకిగా నాకు కంటి మీద నిద్ర పట్టది. అంత లావైతే ఉన్నదేదో తింటా, పైసలు లేనప్పుడు సప్పు చేయకుంటా. కానీ వడ్డీలకు తీసుకునుడు, కిస్తులు కట్టు నాతోని కాని పని. అట్లా అని నేను ఎవ్వరికి అప్పు ఇయ్యా అని అనుకునేరు. ఇత్తా అసలే నాది జాలుగుండాయే, పైసలు అడిగితే పాపం అనిపిస్తుంది. అందుకే వడ్డీ కూడా తీసుకోను. వడ్డీ పాపం కదా, ఆ వడ్డీ సొమ్ముతోని ఏం బరకతుంటుంది చెప్పు. కానీ కొందరు ఉంటారులా, వడ్డీలతోనే కార్లు కొంటారు, బంగ్లాలు కడతారు. వడ్డీ కట్టకుంటే పానం తీసినంత పని చేస్తారు. అగో గీన కూడా గసంటాయి నేనట. మరి ఎవరో పరిచయం చేసుకుందాం మనం, రాన్రి. ఖమ్మం జిల్లా కల్లూరులనుల్లా యోగి బడేబాయ్ పేరు హబీబు, ముద్దు పేరు వడ్డీల బాబా, ఆటో డ్రైవరు. కానీ ఈయన కాడ చూడు ఏమేమున్నాయో. చూసినవా, కార్లు బండ్లు అన్నీ బాబాయే. ఏందంటే ఈయన మిత్తికి పైసలు బదిలిస్తాడట. ధర్మ వడ్డీతోని బదిలిస్తే ఏమో అనుకోవచ్చు, ఆపతిలా ఆదుకున్నాడు తీయ అనుకుంటాం. ధర్మ వడ్డీ కాదు, 3, 4, 5 అవసరాన్ని బట్టి 6 కూడా పోతుందట. ఇక వడ్డీకి వడ్డీ అసలు ఇచ్చేదాకా ఇంట్లో ఉన్న సామాన్లు కుదబెట్టుకుంటాడట ఈయన. కాన్నే ఇక ఎవరన్నా మిత్తి పైసలు ఇవ్వకుంటే ఇక వాళ్ళని సతాయించుడు. ఇక చెప్పురి కథ ఏంది, ఇదేమన్నా తరికనేనా? అయినా జనానికి కూడా చెప్పాలి, బదలిస్తాడు కదా అని ఎంతకు పడితే అంతకు వడ్డీకి పైసలు తీసుకునేది వల్ల అవసరాలు అందరికి ఉంటాయి. అవసరానికి తగ్గట్టు ఖర్చు చేసుకోవాలి. అప్పు చేసుడే కావాలి, ఇంకో తొవ్వ లేదనుకున్నప్పుడే చేయాలి. అంతేగాని ఎక్కువ వడ్డీలకు పైసలు తీసుకొని అటెనక గోస పడ్డేందుకు. ఇక ఈయన మీద ఫిర్యాదులు వస్తే పోలీసులు ఇంట్లో చెకింగులు చేసిరు. గిట్ల కార్లు బండ్లు వెళ్ళినాయి. ఓ హబీబ్ బాయ్, ఏంది బాయ్ ఇదంతా? వడ్డీలు తీసుకుంటూ పెద్ద తప్పు కదా బాయ్, నువ్వు కూడా గిట్ల చేస్తే ఎట్లనే హబీబ్ బాయ్యా?